am to announce to the House that the following bills will be introduced and taken up for the consideration and passing by the Assembly today. The 2nd January 2026 and the amendments to the bills will be received up to 11:30 a.m. today. The Telangana Municipalities 4th Amendment Bill 2025, the Greater Hyderabad Municipal Corporation Amendment Bill 2025, the Greater Hyderabad Municipal Corporation 2nd Amendment Bill 2025, the Telangana Private Universities Establishment Regularization and Amendment Bill 2025, the Telangana Motor Vehicles Taxation Amendment Bill 2025. Papers to be placed and laid by the table. All the papers are deemed to have been placed and laid by on the table of the House. This is question hour, no point of order, please. Please కూర్చోండి, please కూర్చోండి, please కూర్చోండి, హరీష్ రావు గారు ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్. క్వశ్చన్ అవర్. Question number 1363. Minister for Legislature. Sir, మొదటి ప్రశ్నకు సమాధానం. మూసీ నది తీర అభివృద్ధి ప్రాజెక్ట్ కోసం సమగ్ర బృహత్ ప్రణాళికను రూపొందించడానికి మెసర్స్ మీన్హార్ట్ సింగపూర్ ప్రైవేట్ లిమిటెడ్ వారు లీడ్ మెంబర్గా, మెసర్స్ కుష్మన్ అండ్ వేక్ ఫీల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మెసర్స్ RIOS డిజైన్ స్టూడియో ప్రైవేట్ లిమిటెడ్తో కూడిన కన్సార్షియంని MRDCL నియుక్తం చేసింది. ఉస్మాన్ సాగర్ నుండి గౌరెల్లి వరకు, హిమాయత్ సాగర్ నుండి బాపుఘాట్ వరకు కన్సార్షియం అధ్యయనం కానీ ప్రణాళిక విశ్లేషణ డిజైన్ తయారు చేసి 18 నెలలలోపు ఈ క్రింది డిపిఆర్లను సమర్పిస్తుంది అధ్యక్ష. బ్లూ మాస్టర్ ప్లాన్, గ్రీన్ మాస్టర్ ప్లాన్, ల్యాండ్ యూజ్ మాస్టర్ ప్లాన్, మార్క్యూ ప్రాజెక్ట్స్, మౌలిక సదుపాయాల మాస్టర్ ప్లాన్, ఆర్థిక మాస్టర్ ప్లాన్, ఇవన్నిటి డిపిఆర్లు కూడా తయారీ పురోగతిలో ఉంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మూసీ ఈసా జలాల సంగమ ప్రదేశంలో మహాత్మా గాంధీ బోధనా తత్వాన్ని కొనసాగే విధంగా అంకితమైన ప్రపంచ స్థాయి అనుభవ కేంద్రాన్ని గాంధీ సరోవర్ని అభివృద్ధి చేయాలని ప్రతిపాదించడమైంది అధ్యక్ష. ప్రస్తుతం కన్సెప్చువల్ ప్లాన్లో ఉంది, అది కూడా పూర్తయింది అధ్యక్ష. దీనికోసం రక్షణ శాఖ భూములను సేకరించి అవసరం ఉంటుంది. భూముల బదిలీ కోసం ప్రతిపాదనలను రక్షణ శాఖ అధికారులకు సమర్పించడమైనది అధ్యక్ష. మూడోది అధ్యక్ష, ప్రాజెక్ట్కి 5 జోన్లు అనగా జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4, జోన్ 5గా విభజించడమైనది. మొదటి దశలోని 55 కిలోమీటర్లకు గాను 21 కిలోమీటర్ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుండి బాపుఘాట్ వరకు గల జోన్ 1 రీచ్ని MRDCL చేపడుతుంది అధ్యక్ష. ఆసియా అభివృద్ధి బ్యాంక్ ADB 4100 కోట్ల దాదాపు 500 మిలియన్ల USD నిధులను ఇవ్వడానికి సూచనప్రాయంగా అంగీకరించింది. జోన్ 1 కోసం డిపిఆర్ తయారీ పురోగతిలో ఉంది. మూసీ నదిలోని శుద్ధి చేసిన నీటి విడుదల చేసే నిమిత్తం 3188 కోట్ల కోసం జాతీయ నది పరిరక్షణ ప్రణాళిక కింద నిధులను ఇవ్వడం కోసం కేంద్ర ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వ శాఖను తెలంగాణ ప్రభుత్వం కోరింది. ప్రాథమిక ప్రాజెక్టు నివేదిక PPRను సమర్పించడమైంది. కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతి అందిన మీదట డిపిఆర్ను తయారు చేసి
కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుంది. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుండి బాపుఘాట్ వరకు ఈ నది సరిహద్దులను గుర్తించే పని పురోగతిలో ఉంది. సమగ్ర బృహత్ ప్రణాళికలో భాగంగా పర్యాటకులకు పూర్తి స్థాయి సౌకర్యాలతో పాటు నది వెంబడి పర్యాటక ఆకర్షణ, వినోద ప్రదేశాల్లో బ్లూ గ్రీన్ మాస్టర్ ప్లాన్ను ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ ప్రశ్నకు సంబంధించి మూసీ నదిని శుభ్రపరచడం కోసం నివేదిక పురోగతిలో ఉంది. తదుపరి ఎస్టీపీలను, మురుగునీటి నిరోధం, మళ్లింపు నిర్మాణాలు, ట్రంక్ మురుగు కాల్వల బృహత్తర ప్రణాళిక ప్రతిపాదనలు భాగంగా ఉన్నాయి. హెచ్ఎండబ్ల్యూ ఎస్ఎస్బి నీటి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లోకి పంపు చేయడానికి చేపట్టింది. మూసీ నదిలోకి ఎప్పటికప్పుడు విడుదల చేయడానికి 2.5 టీఎంసీ నీళ్లను రిజర్వ్ చేయడం జరిగింది. మీరాలం చెరువుపై వంతెన నిర్మాణాన్ని మెసర్స్ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్ కు ఇవ్వడమైంది. 11/10/2025 తేదీల ఎంఏయుడి శాఖ జిఓఎంఎస్ 791 ప్రకారం అంగీకార లేఖ ఎల్ఓఐని కూడా జారీ చేయడం జరిగిందని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాను. శ్రీ బాలు నాయక్ గారు. గౌరవ మీకు ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రి గారికి ధన్యవాదాలు. మూసీ నది సుందరీకరణ, మూసీ నదిలో మరి రోజు కాలుష్యం ద్వారా మరి ఒకనాటు మహానది అయినటువంటి మూసీ నది ఈరోజు కాలుష్యంతో ప్రజల యొక్క ఆరోగ్యం క్షీణిస్తున్నటువంటి పరిస్థితి హైదరాబాద్ మహానగరంలో మనం చూస్తున్నాం అధ్యక్ష. అటువంటి పరిస్థితిని మరి అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి వారు ఎవరు కూడా ఈ మూసీ నదిని సుందరీకరణ చేయాలన్నటువంటి ఆలోచన కూడా చేయలే. కానీ ఈనాటి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ మూసీ సుందరీకరణను మరి పునర్జీవనం చేసి తద్వారా హైదరాబాద్ మహానగరాన్ని కాలుష్యం లేని మహానగరంగా తీర్చిదిద్దాలనే గొప్ప ఆలోచన చేస్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా మూసీ నది మరి పర్యాటక కేంద్రంగా కూడా ఉపయోగపడే విధంగా ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ఆలోచనలకు ముందుకెళ్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు అధ్యక్ష.